హలో పిల్లలు, లెక్కలను మన రోజువారీ జీవితంలో వాడి చూద్దామా? అమన్ పొద్దున్న 6:45కు నిద్రలేచాడు. అతను 8:15 కల్లా బడికి వెళ్ళాలి. మరి అతను తయారు కావడానికి ఎంత సమయం ఉందో చూద్దామా? మొదటగా గంటలను లెక్కిద్దాం. 6:45 తర్వాత 7 వస్తుంది. కాబట్టి 8 మైనస్ 7 1 గంట. మరి ఇప్పుడు నిమిషాలను లెక్కించాలి. 8 నుండి 8:15 వరకు ఎన్ని నిమిషాలు ఉన్నాయి? 15 నిమిషాలు కదా. మరి ఇప్పుడు 6:45 మరియు 7 మధ్య ఎన్ని నిమిషాలు ఉన్నాయో లెక్కిద్దామా? ఒక గంటలో 60 నిమిషాలు ఉంటాయని మనకి తెలుసు. కాబట్టి 7ని 6:60గా అనుకోవచ్చు, అంతే కదా. ఇప్పుడు మనము నిమిషాలు లెక్క పెట్టడానికి ఏం చేయాలి? 6:60 నుండి 6:45ను తీసేయాలి. అంటే 6:60 మైనస్ 6:45. ఇక్కడ 6 మరియు 6 సమానమే. కాబట్టి ఏం చేయాలి? 60 నుండి 45ను తీసేయాలి. అంటే 60 మైనస్ 45 15 నిమిషాలు. చివరిగా మొత్తం ఎంత అవుతుందో చూద్దామా? 1 గంట ప్లస్ 15 నిమిషాలు ప్లస్ 15 నిమిషాలు 1 గంట 30 నిమిషాలు అన్నమాట. కాబట్టి అమన్ తయారవడానికి ఉన్న సమయం 1 గంట 30 నిమిషాలు. అర్థమైందా పిల్లలు? మరి ఇప్పుడు అతను బడికి వెళ్తుండగా జానీ అంకుల్ పళ్లను అమ్మడం చూశాడు. జానీ అంకుల్ అమన్తో, నేను నిన్న 14 కేజీల యాపిల్స్ అమ్మాను అని చెప్పాడు. అప్పుడు అమన్, చాలా బాగా పనిచేశారు అన్నాడు. తర్వాత అమన్ అంకుల్ ఎంత సంపాదించి ఉంటారా అని ఆలోచించాడు. 1 కేజీ యాపిల్ 45 రూపాయలకి అమ్మారు అనుకుందాం. 14 కేజీల యాపిల్స్ అమ్మితే అతను సంపాదించిన మొత్తం ఎంత అవుతుంది? 45 ఇంటూ 14 అవుతుంది. దానిని లెక్కవేద్దామా? అందుకోసం మొదటగా మనం 4ని 45తో గుణించాలి. 4 ఇంటూ 5 20. 2 మిగిలి ఉంటుంది. 4 ఇంటూ 4 16. 16 ప్లస్ 2 18. ఇప్పుడు 1ని 45తో గుణించాలి. మనం 0 లేదా xని మొదటి స్థానంలో రాస్తాము. ఇక్కడ 1 ఇంటూ 5 5. 1 ఇంటూ 4 4. ఇప్పుడు లెక్కని చేద్దాము. 0 ప్లస్ x 0. 8 ప్లస్ 5 13. 1 మిగిలి ఉంటుంది. 1 ప్లస్ 4 ప్లస్ 1 6. అంటే అతను నిన్న సంపాదించిన మొత్తం 630 రూపాయలు. ఇప్పుడు అమన్ బడికి చేరుకున్నాడు. అక్కడ తన స్నేహితుడు రాహుల్ని కలిశాడు. అమన్ మరియు రాహుల్ తమ 12 మంది స్నేహితులతో కలిసి క్రికెట్ సామగ్రి కొనాలని నిశ్చయించుకున్నారు. ఒక్కొక్క వికెట్ 35 రూపాయలు అవుతుంది. ఒక బంతి 69 రూపాయలు మరియు ఒక బ్యాట్ 414 రూపాయలు అవుతాయి. మొదటగా బ్యాట్ ఇంకా బాల్కి అయ్యే ఖర్చు లెక్క పెడదాం. 414 ప్లస్ 69 483. ఇప్పుడు
3 వికెట్లు కొనడానికి కావలసిన మొత్తం 35 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 105 రూపాయలు. కాబట్టి మొత్తం అవసరమయ్యే డబ్బులు ఈజ్ ఈక్వల్ టు 483 ప్లస్ 105 ఈజ్ ఈక్వల్ టు 588 రూపాయలు. ఇప్పుడు అక్కడ 14 మంది ఉన్నారు. ఎవరెవరు? అమన్, రాహుల్ మరియు వారి 12 మంది స్నేహితులు. ప్రతి ఒక్కరూ ఎంత డబ్బు ఇస్తే ఆ క్రికెట్ సామగ్రి కొనుక్కోవచ్చు? ఇది తెలుసుకోవాలంటే మొత్తం సామగ్రి కొనుక్కోవడానికి అవసరమయ్యే డబ్బులు 588 రూపాయలను 14 మంది పిల్లలు ఉన్నారు కాబట్టి 14తో భాగించాలి. 1 ఇంటూ 14 ఈజ్ ఈక్వల్ టు 14, 2 ఇంటూ 14 ఈజ్ ఈక్వల్ టు 28, 3 ఇంటూ 14 ఈజ్ ఈక్వల్ టు 42, 4 ఇంటూ 14 ఈజ్ ఈక్వల్ టు 56. ఇక్కడ 4 రాయాలి. 58 మైనస్ 56 ఈజ్ ఈక్వల్ టు 2. 8 కిందకు వస్తుంది. ఇప్పుడు అది 28 అవుతుంది. 0 మిగులుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ 42 రూపాయలు చెల్లిస్తే కొత్త క్రికెట్ సామగ్రి కొనుక్కోవచ్చు. వావ్! ఒక వారంలోగా వారు ఆ డబ్బు సమకూర్చుకొని ఆదివారం రోజుకి కొత్త సామగ్రితో క్రికెట్ ఆటకు సిద్ధమవుతారు. అమన్ తన స్నేహితుడు జీనుని మధ్యాహ్నం కలిశాడు. జీను ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాడు. నేను ఈరోజు 5 సెంటీమీటర్లు పొడవు పెరిగాను. ఇప్పుడు నా ఎత్తు 1 మీటర్ 35 సెంటీమీటర్లు అని చెప్పాడు జీను. కానీ అమన్ ఎత్తు కేవలం 1 మీటర్ 9 సెంటీమీటర్లు మాత్రమే. అమన్ తను జీను కంటే ఎంత పొట్టిగా ఉన్నాడో లెక్క పెట్టడం మొదలుపెట్టాడు. దీనికోసం మామూలు తీసివేతలు ఎలా చేస్తామో అలానే చేయాలి. పెద్ద సంఖ్యను పైన రాస్తూ చిన్న సంఖ్యను కింద రాయాలి. కుడివైపు నుండి మొదలుపెట్టి తీసివేత చేయాలి. 5 మైనస్ 9, 5లో 9 పోదు కాబట్టి పక్కన ఉన్న 3 నుండి 1 అప్పు తీసుకుంటే అది 2 అవుతుంది. 15 మైనస్ 9 ఈజ్ ఈక్వల్ టు 6, 2 మైనస్ 0 ఈజ్ ఈక్వల్ టు 2, 1 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. కాబట్టి అమన్ జీను కన్నా 26 సెంటీమీటర్లు తక్కువ పొడవున్నాడు. అమన్ అప్పుడు, నువ్వు చాలా త్వరగా పెరుగుతున్నావు జీను, నేను నిన్ను అందుకోలేను అని అన్నాడు. అప్పుడు జీను, నేను బలవంతుడను కూడా. చూడు, ఈ ఖాళీ సంచి బరువు 1 కేజీ 200 గ్రాములు. అందులో కూరగాయలు 2 కేజీలు మరియు కేకు 350 గ్రాములు ఉన్నాయి. కాబట్టి నేను ఎంత బరువు మోస్తున్నానో చెప్పగలవా అన్నాడు. అది కనుక్కోవాలంటే మనం కేజీ కింద కేజీ, గ్రాము కింద గ్రాము రాసుకోవాలి. 2 కేజీలు అంటే 2 కేజీలు మరియు 000 గ్రాములు. ఇప్పుడు మనం కుడివైపు నుండి కూడిక మొదలు పెట్టాలి. 0 ప్లస్ 0 ప్లస్ 0 ఈక్వల్స్ టు 0, 0 ప్లస్ 5 ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు 5, 2 ప్లస్ 0 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 5. ఇప్పుడు మనం కేజీలను కలపాలి. 1 ప్లస్ 2 ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు 3 కేజీలు. అనగా మొత్తం 3 కేజీల 550 గ్రాముల బరువుని జీను మోస్తున్నాడు. అవును, అతను బలవంతుడే. కాబట్టి పిల్లలు, రోజు మొత్తం లెక్కలను చేస్తూ ఉండండి. మనం ఏమన్నా కొనుగోలు చేసినా, దేనినైనా కొలిచినా లేదా దేనినైనా వేరే దానితో పోల్చినా లెక్కలు చేయాల్సి ఉంటుంది. లెక్కలు తెలియకుండా మనం ఏమీ చేయలేము.